రేవంత్ రెడ్డి పరిస్థితిలో రైతన్నోడు ఇంకా ఇంకా కాబోయే 4 సంవత్సరాలలో జీతం ఉండే పరిస్థితి తప్ప రైతు అనేటువంటి రాజు అనేది కాదు. కాని పరిస్థితి. మీరు అనుకున్నారా మీరు ఇట్లా ఈ పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే? కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి అప్పుడు ఎందుకంటే ఉచిత కరెంట్ అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఒకటేసారి ఫైల్ మీద సంతకం పెట్టి చేసిండు. గదే రీతిలో ఆ నమ్మకంగా కట్టుబడి ఉంటుంది అనుకున్నాం కాంగ్రెస్. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇంత మోసపూరితమైన సర్కార్ అని మేము అనుకోలే కదా. అందుకే జనాలంతా ఉరికి ఓట్లేసినాం. ఇలా వాడు మేము ఉరికి ఓట్లేసి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మేము ఓట్లేస్తే తిరిగి జైల్లో పెడతాడు. మాకు ప్రతిఫలం అదే, జైల్లో పెట్టుడే ప్రతిఫలం అయిపోయింది రైతులకు. అది పరిస్థితి. మొత్తానికి మోసం చేస్తా ఉన్నాడు రైతాంగాన్ని. మోసం అంటే అది 100% మోసమే. ఇది 100% మోసమే. జూన్ 15 కల్లా రైతు బంధు చేసేది 5,000 అయిపోయినావు. అవునవును. వీడు పెంచిన దానికి దిక్కు లేకపోయినా పర్లేదు, ఆ లెక్క అయితే ఉంది కదా. ఆ లెక్కతో నువ్వు ఒకసారి వేసినావు కదా, గా లెక్కలు నేను జూన్ 15 వేయాలి కదా ఈ సీజన్ లో. మరి ఇంతవరకు ఇది మోసం కాకపోతే ఏమంటారు, దీన్ని అడగపోతే అరెస్ట్ చేస్తారు.